లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ. శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప. చండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరిసంపదలు ఇవ్వమ్మ శ్రీమహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభ నిశంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా. దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణపరాయనివే అద్వైతామృత వర్షిణివే. ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి. ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖచక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురలు అసురులు అందరును శిరసను వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై అంకుశాయుధ ధారిణిగా బాసిల్లును శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయవు మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులు చిందించే. అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం. అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందర దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి.
పరమేశ్వరుని ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితిలయ కారిణివి. నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమౌనా. ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి. సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళగౌరి రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.